అందరికీ యాషువా మెస్సియ నామము పేరిట షలోమ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిత్య జీవము పొందాలంటే సున్నతి అవసరమా అనే ఆలోచనాత్మకమైన సందేశమును గూర్చి వాక్యపు వెలుగులో పరిశీలన చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 6వ వచనం. నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ ఎలోహిమైన యావేను ప్రేమించినట్లు నీ ఎలోహిమైన యావే తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. ప్రియులారా, ఈ 6వ వచనంలో 4 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. అవేవనగా, మొదటి పాయింట్ మనం బ్రతుకుట, రెండవ పాయింట్ యావేను ప్రేమించుట, మూడవ పాయింట్ యావేకు లోబడుట, నాలుగవ పాయింట్ హృదయమునకు సున్నతి చేయుట. ప్రియులారా, ఈ 4 పాయింట్స్ను గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటి పాయింట్ మనం బ్రతుకుట. బ్రతుకుట అనే పదం భౌతికమైన బ్రతుకును గూర్చి ఈ పదం చెప్పబడలేదని గమనించాలి. ఎందుకంటే యావేను ప్రేమించినటువంటి అన్యులు ఈ భూమి మీద బ్రతుకుతున్నారు, ప్రేమించేవారును బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ పదం భౌతికమైన బ్రతుకును గూర్చి చెప్పబడలేదని గమనించాలి. ఇది ఆత్మ సంబంధమైన జీవితంను గూర్చి చెప్తోందని మనం తెలుసుకోవాలి. అంటే తోరా అనగా ధర్మశాస్త్రం ప్రజలకు నిత్య జీవమును గూర్చి ముందుగానే తెలియజేసిందని అర్థమవుతుంది. అయితే మనం బ్రతకాలంటే అనగా నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలని ఆ వాక్యం చెప్తోందో రెండవ పాయింట్ ద్వారా తెలుసుకుందాం. రెండవ పాయింట్ యావేను ప్రేమించుట. ప్రియులారా, మన తండ్రి అయిన యావేను మనం ఎలా ప్రేమించాలని వాక్యం చెప్తోందో తెలుసుకుందాం. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ ఎలోహిమైన యావేను ప్రేమించాలని చెప్తోంది. అయితే యావేను ప్రేమించుట అంటే ఏమిటో, ప్రేమకు క్రొత్త నిబంధన గ్రంథం చెప్పే నిర్వచనం ఏమిటో తెలుసుకుందాం. యోహాను వ్రాసిన 2వ పత్రిక 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెనను అనున్నదియే ఆ ఆజ్ఞ. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే యావేను ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. యోహాను వ్రాసిన సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను వ్రాసిన సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరచుకొందునని చెప్పాను. యోహాను వ్రాసిన సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ప్రియులారా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ ఎలోహిమైన యావేను ప్రేమించుట అంటే ఏమిటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆయనను ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుటయే అని లేఖనములు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అయితే దుర్బోధకులైన కొందరు ఆజ్ఞలను క్రీస్తు శిలువలో కొట్టివేశారని వాక్యమును వక్రీకరించుచున్నారు. ఇలాంటి అబద్ధ బోధలు చేసే వారిని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండాలి. 3వ పాయింట్ యావేకు లోబడుట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము యావేను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలంటే అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించాలంటే మనం ఎలోహిమైన యావేకు లోబడే హృదయం కలిగి ఉండాలని వాక్యం చెప్తోంది. యావేకు లోబడాలి అంటే ఏ విషయాల్లో మనం యావేకు లోబడాలో తెలుసుకుందాం. విశ్వాసమునకు లోబడాలి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. యావే వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. యావే ఆజ్ఞలకు లోబడాలి. 103వ కీర్తన 20వ వచనం. యావే దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యావే తోరాకు అనగా ధర్మశాస్త్రమునకు లోబడాలి. రోమా పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు యావేకు విరోధమయ్యున్నది. అది యావే ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమునూ లోబడనేరదు. ప్రియులారా,
శరీరానుసారమైన మనస్సు గలవారు యావే ధర్మశాస్త్రమునకు లోబడరు, ఆయన ఆజ్ఞలకు లోబడరని వాక్యం సెలవిస్తోంది. నీవు యావే ధర్మశాస్త్రమునకు లోబడాలంటే నీకు హృదయ సున్నతి అవసరమని వాక్యం చెప్తోంది. అప్పుడే నీవు యావే ధర్మశాస్త్రముకు లోబడి జీవిస్తావు. 4వ పాయింట్, హృదయ సున్నతి. శరీర సున్నతి మనుషులు చేస్తారు, కానీ హృదయ సున్నతి యావేయే చేస్తారని వాక్యం చెప్తోంది. అయితే హృదయ సున్నతి అంటే ఏమిటో తెలుసుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మీయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, ఎలోహిం వలననే కలుగును. ప్రియులారా, ఒక వ్యక్తికి ఆత్మయందు హృదయ సంబంధమైన సున్నతి జరిగితే అతను యావే ఆజ్ఞలకు లోబడతాడు, అనుసరిస్తాడు, అనుసరించమని బోధిస్తాడు. యావేను ప్రేమించకుండా అనగా ఆయన ఆజ్ఞలను పాటించకుండా, ఆయన ఆజ్ఞలకు లోబడకుండా ఉండే వారికి ఆత్మయందు హృదయ సంబంధమైన సున్నతి జరగలేదు అంటే వారికి నిత్యజీవం పొందే అవకాశం లేదని అర్థమవుతుంది. హృదయ సున్నతిని గురించి ఇంగ్లీష్ తర్జుమాలో ఏమని ఉందో తెలుసుకుందాం. ఏఎంపి వెర్షన్ ప్రకారం, అండ్ ద యావే యువర్ ఎలోహిం విల్ సర్కంసైజ్ యువర్ హార్ట్ అండ్ ద హార్ట్స్ ఆఫ్ యువర్ డిసెండెంట్స్, దట్ ఈజ్ he will remove the desire to sin from your heart, so that you will love the Yahweh your Elohim with all your heart and all your soul, so that you may live as a recipient of his blessing. ప్రియులారా, హృదయమునకు సున్నతి చేయుట అంటే నీ హృదయంలో నుండి పాపమును, పాపపు కోరికలను ఆయన తీసివేయును, నీకు నూతన హృదయమును అనుగ్రహించును, నిన్ను తనకు లోబడినట్లు చేస్తారు. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన్ను ప్రేమించేటట్లు అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా చేస్తారు. అప్పుడు నీవు ఆత్మీయంగా జీవిస్తావని వాక్యం సెలవిస్తోంది. ప్రియులారా, ఒక వ్యక్తికి హృదయ సున్నతి జరిగింది అని ఎలా చెప్పగలము అంటే అతడు మారుమనసు పొందిన వాడై ఉంటాడు మరియు నూతన హృదయము కలిగి ఉంటాడు. యావే ఆజ్ఞలకు లోబడి జీవిస్తాడు. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ యావేను ప్రేమిస్తాడు అనగా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఆజ్ఞలను అనుసరించాలని ఇందుకే యాషువా గారు మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో చెప్పారు. అందుకాయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. ప్రియులారా, మనం నిత్య జీవాన్ని పొందాలంటే యావే ఆజ్ఞలకు లోబడాలి, యావేను ప్రేమించాలి అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. అనుసరించాలంటే మారు మనసు కావాలి అనగా హృదయ సున్నతి చేయబడాలి. హృదయ సున్నతి చేయబడని వారు ఆయన ఆజ్ఞలను అనుసరించరు, నిత్య జీవానికి వారసులు కారని యాషువా గారు చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి వారసులు కావాలి. అలా కావాలంటే ప్రతి ఒక్కరూ హృదయ సున్నతి కలిగి ఉండాలని మనవి చేయుచున్నాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, విశ్వాసులందరూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ మిమ్మల్ని ప్రేమించేవారిగా అనగా ఆజ్ఞలు గైకొనేవారిగా ఉంటూ మీకు లోబడి విధేయత చూపేవారిగా ఉంటూ నిత్య జీవాన్ని పొందుకునే అవకాశాన్ని దయచేయండి. ఇంకా ఎవరైతే ఆజ్ఞలు పాటించవలసిన అవసరం లేదని భ్రమపడుచున్నారో అట్టి వారి మనోనేత్రాలు తెరవబడి తమ హృదయములను మీకు సమర్పించి హృదయ సున్నతి పొంది యావే మీ ఆజ్ఞలను గైకొని మిమ్మల్ని ప్రేమించేవారిగా మీకు విధేయత చూపేవారిగా ఉంటూ నిత్యజీవం పొందుకునే భాగ్యాన్ని వారికి అనుగ్రహించవలసినదిగా మా రక్షకుడైన యాషువ మెస్సీయ నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ యాషువ మెస్సీయ నామం పేరిట షలోమ్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.